మీకు నొప్పి ఎక్కడెక్కడ వస్తున్నది? ఈ స్పాట్లో వస్తుంది. ఏ టైంలో వస్తున్నది? అంటే ఏ పనులు చేస్తున్నప్పుడు? బరువులు మోస్తున్నారు? బరువులు మోస్తున్నప్పుడు, మరియు నాకు మైగ్రేన్ ఉంది. సో మైగ్రేన్ వచ్చే ముందు నెక్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఐబాల్ అండ్ ఇట్ సైడ్ హెవీ అవుతుంది. అండ్ మామూలుగా నేను అంత హార్డ్ వర్క్ చేయను, నాది సాఫ్ట్వేర్. అయినా సరే నాకు అప్పుడప్పుడు మాత్రం నెక్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. మేబీ అది స్లీపింగ్ పొజిషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి? కంప్యూటర్ బేస్డ్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నది మెడ నొప్పి? నాకు 2 years బట్టి ఉంది. బట్ నాకు మిగతా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ దే హ్యావ్ గివన్ ఇబుప్రోఫెన్. సో నాకు అంత రిలాక్సేషన్ లేదు. కంప్లీట్ క్యూర్ అన్నది ఇప్పటి వరకు నాకు లేదు. ఓకే. సో అయితే నేను మీకు మొత్తం కుడి పక్క ఎక్కువ ఉందా, ఎడమ పక్క ఎక్కువ నొప్పి వస్తున్నారా? నెక్ పెయిన్ 2 సైడ్లా ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా వస్తుంది నాకు. ఆ నెక్ పెయిన్ వల్ల ఈ మజిల్ ఏదైతే ఉందో అది నాకు హెవీ పెయిన్ వస్తుంది. ఈ ఈ ఈ పార్ట్లో ఉన్న పెయిన్ వల్ల ఇది నాకు పెయిన్ ఫుల్గా ఉంది. అంటే ఈ ఏరియా అంతా వస్తుంది. మొన్న ఒక రోజు రాత్రి ఈ ఏరియా అంతా ఒక ఇటు వస్తుందా? ఇక్కడ కిందకి వస్తుంది. ఇటు వెళ్తుందా? ఈ ఏరియాకి వెళ్తుందా? వెళ్తుంది. భుజం నొప్పి ఉందా? భుజం నొప్పి నాకు ఇంతవరకు రాలేదు. ఒక 2-3 days పైకి లేపినప్పుడు లేదు. నాకు 2-3 days బ్యాక్ ఏమైందంటే నాకు లోపల నుంచి చిన్న పల్స్ లాగా ఇక్కడ నుంచి కాలు బటన్ వేల్ వరకు ఒక సైడ్ తిరిగి పడుకున్నప్పుడు నాకు ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. కానీ ఈసారి మాత్రం చాలా హెవియర్గా వచ్చింది. సో నాకు కొంచెం భయం వేసి మా ఫ్రెండ్ మీకు సజెస్ట్ చేశారు. సో అందుకు నేను మీ దగ్గరకు వచ్చాను అనమాట. సరే, అయితే ఇప్పుడు మీకు ఈరోజు ఎడమ పక్కకి చేద్దాం. ఓకే ఓకే, మీకు నేను నీలింగ్ చేస్తాను. ఓకే, మీకు ఇన్స్టెంట్గా కొంచెం ఒక 50-60% రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత ఒక చిన్న స్పైన్ మ్యానిపులేషన్ చేస్తాను. క్లిక్ సౌండ్స్ వస్తాయి. ఓకే, అంటే మెటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇటువంటి కంగారు పడదు. ఓకేనా? నేను నా బొట్టనవేలుతో ఎక్కడెక్కడ నొప్పి ఉంది నేను టచ్ చేస్తాను. ఈ ఏరియా అంతా టచ్ చేస్తాను. ఓకే, ఎక్కడెక్కడ ఎక్కువ నొప్పి ఉన్న పాయింట్ నాకు చెప్తే నేను మార్క్ చేసుకుని ఆ ఏరియా మొత్తం నీలింగ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఉందా? లేదు, కొంచెం లోపలికి ఉందా? ఇంకొంచెం గట్టిగా ప్రెస్ అయ్యింది. కొంచెం ఆ స్పాట్ ఉందా? ఆ లోపలికి మీరు ఎక్కడైతే నొక్కారో మీకు టచ్ అయింది కదా, అక్కడ నాకు చాలా పెయిన్ ఉంది. ఇక్కడేనా? ఇప్పుడు మీరు పట్టుకొని అదే కరెక్ట్ పొజిషన్ మజిల్ ఏదైతే ఉందో. ఓకేనా? మార్క్ అయిన ఏరియాలో ఉంది కదా. ఓకే, ఇక్కడ ఉందా? కొంచెం లెఫ్ట్ సైడ్కి. ఓకే, ఇక్కడ ఉందా? అక్కడ ఉంది. ఇక్కడే ఉందా? ఆ మజిల్ ఇక్కడ. ఓకే,
మీకు ఇప్పుడు ఈ ఏరియాస్ చెప్పారు కదా, ఇందులోకి లోపలికి మీ మజిల్లోకి నీడిల్స్ పెడతాను. ఓకే, మీకు ఏం పెయిన్ లాగా ఉండదు, జస్ట్ చిన్న పిన్ ప్రిక్ సెన్సేషన్ వస్తుంది. ఓకే. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, తీసాను. కావాల్సిన నీడిల్స్ పక్కన పెట్టేసుకుని మొత్తం 4 పాయింట్లు చూపించారు కదా, 4 పాయింట్లోని 4 నీడిల్స్ పెడతాను. ఒకటి కొంచెం లెంత్ ఎక్కువ 40 mm నీడిల్, మిగతావన్నీ చిన్నవి కొంచెం సైజ్ తక్కువ 25 mm నీడిల్ పెడతాను. ఓకేనా? ఏదైనా సెన్సేషన్ అంటే డిస్కంఫర్ట్ అనిపిస్తే చెప్పండి. ఓకే. ఏమైనా పెయిన్ లాగా ఏమైనా ఉందా ఈ ఏరియాలో? లేదు. లేదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది. ఫస్ట్ నీళ్ళు కూర్చున్నప్పుడు కొంచెం చిన్న తెలిసింది, తర్వాత తెలియదు. తిమ్మిరిలాగా అనిపించిందా? ఎలా ఉన్నది నీడిల్ పెట్టిన తర్వాత? బాగానే ఉంది. కొంచెం తిమ్మిరెక్కినట్టుంది. ఎక్కడెక్కడ తిమ్మిరెక్కినట్టు అనిపిస్తున్నది చెప్పండి, చూపించండి. పెట్టండి, పర్వాలేదు, ఏం కాదు. ఈ స్పాట్స్ ఉన్నాయి కదా, ఈ స్పాట్స్ లో ఈ లైన్ మొత్తం కొంచెం తిమ్మిరెక్కినట్టు ఉంది. ఇక్కడైతే కొంచెం బాగా ఉంది. తిమ్మిరుందా? తిమ్మిరుంది. సరే, నీడిల్ తీసేద్దాం. తీసిన తర్వాత చిన్న స్ట్రెచ్చింగ్ చేస్తాను. ఓకే. నొప్పి అనిపిస్తే చెప్పండి, చిన్నది స్ట్రెచ్. లాగుతున్నట్టుందా? కొంచెం. ఓకే, చిన్న మ్యానిపులేషన్. మెడ ఫ్రీగా ఉంచండి, కంగారు ఏం లేదు, ఏం కాదు.
ఓకే, క్లిక్ సౌండ్ వినిపించిందా? డన్. చిన్నగా మూవ్మెంట్ చేయండి, రైట్ సైడ్ లెఫ్ట్ తిప్పండి, రైట్ పైకి చూడండి, సీలింగ్ కిందకి ఫ్లోర్, సర్కిల్ తిప్పండి క్లాక్ వైజ్, ఎటైనా పర్లేదు, యాంటీ క్లాక్ వైజ్, ఓకే. ఫ్రీ ఉందా? ఇగో ఇందాకలో చూసారా టైట్గా ఉండేవి. ఇప్పుడు ఈ 45 degrees యాంగిల్ కొంచెం రిలాక్స్గా ఉంది. ఇంకొంచెం I feel relaxed already. Right side much better. Left side a little. I feel. ఓకే, ఇంకొక 2-3 సెషన్స్ చేద్దాం, తర్వాత యూ ఫీల్ బెటర్. ఓకే. Okay.